గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణ మాసము తారీఖు 27వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరం వారము శుక్రవారము. ఈ రోజుకుండే విశేషము పర్వదినం ఏంటంటే కనుక ఏకాదశి. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేష ఫలితం. అయితే మీకు పూజారులు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథని అంతటిని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సత్యనారాయణ స్వామి వ్రతం ఈరోజు చేసుకోవడం వల్ల మీకు సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగడమే కాకుండా ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వ్రతాన్ని చేసుకుని ఆనందంగా ఉండండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి, అందరికీ షేర్ చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు తిథి ఏకాదశి. రాత్రి 10:34 దాకా కూడా ఏకాదశి ఉండి తదుపరి ద్వాదశి వస్తుంది. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఉదయం 11:08 దాకా కూడా ఆర్ద్ర నక్షత్రం ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది. భర్జం రాత్రి 10:25 ప్రారంభమై 11:56 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:45 ప్రారంభమై 9:32 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం 12:38 ప్రారంభమై 1:25 దాకా ఉంటాయి. ఈరోజు అమృత గడియలు అయితే లేవు. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి మీ ఇంట్లో మీ చేత్తో మీరే లక్ష్మీ అమ్మవారి కనుక పూజ చేసుకున్నట్లయితే ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. సకల కార్యాలు ఎందు విజయం కలుగుతుంది. అయితే మీ ఇంట్లో లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో మీకు వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర కూర్చుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేత్తో మీరే లక్ష్మీ అమ్మవారికి ఈరోజు ఆ రకంగా పూజ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు లక్ష్మీప్రదంగా ఉంటుంది. సకల కార్య విజయం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. శక్తికి మించి పనిచేయగలుగుతారు. బద్ధకము లేజరస్సు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దురలవాట్లు తగ్గించుకోవడము, మానసిక ప్రశాంతత లభించడము, సమయస్ఫూర్తిగా మాట్లాడడము, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడము, అలాగే మొండి బకాయిల వసూలుతో పాటుగా కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం కనపడుతోంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే ఖచ్చితంగా అది పూర్తి చేసుకునేదాకా కూడా నిద్రపోరని చెప్పచ్చు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే నూతన గృహాలు పరమైనటువంటి ప్రయత్నాలు కానీ లేదా ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తులతో కలిసి తిరుగుతారు. అనేక రకాల కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. ఏదైనా సాధించాలి అనే తపన బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గుతాయి. అనేక రకాల అపాయాల నుంచి బయటపడతారు. తెలివిగా మాట్లాడతారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషించడంతో పాటుగా డబ్బులు మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అలాగే రుణాలు తీర్చగలుగుతారు. కావలసినటువంటి రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మైత్రి కనపడుతోంది. కుటుంబంలో గౌరవ మర్యాదలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనారోగ్య సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విద్యార్థులు కూడా అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాటుగా టెక్నాలజీ పరంగా ఎక్కువ శ్రద్ధ పెడతారు అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని నిరూపించుకోగలుగుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ ఎదుగుదల, గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతోంది. స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, కుటుంబపరమైనటువంటి గొడవలు తగ్గడము, మానసిక ప్రశాంతత కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయని చెప్పచ్చు. అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధనప్రాప్తి కనపడుతోంది. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి కవచాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు రుణబాధలు చికాకు పెట్టే అవకాశం కనపడుతోంది. సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరగడం, ఉద్యోగస్తులకి స్థాన మార్పులు, అలాగే ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. అకారణంగా వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతోంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, గృహాలు, భూములు, ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు, లేదా వివాహం విషయంలో కానీ లేదా సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈవేళ.
అలాగే చాలా విషయాల్లో గొడవలకి దూరంగా ఉండడం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య పోట్లాట్లు లాంటివి కనపడుతున్నాయి. ఇలాంటి విషయాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, కొత్త వ్యక్తులు నమ్మేటప్పుడు కానీ జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు, అలాగే ముఖ్యంగా తలకాయ నొప్పులు లాంటివి కనపడుతున్నాయి. ముఖ్యంగా విలువైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి పర్సులు, డబ్బులు, బంగారం జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే తాళాలు, డాక్యుమెంట్ విషయంలో ఇంకా జాగ్రత్త. బాధ్యత రాహిత్యం వల్ల అనుకున్న పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, డాక్యుమెంట్ సంతకాలు, లేకపోతే రిజిస్ట్రేషన్ వ్యవహారాల విషయాల్లో ఎక్కువ జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాలు ఫలించేలా కనపడటం లేదు, వివాహం విషయంలో అనుకూలతలు కనపడటం లేదు, లేదా సరైనటువంటి అవకాశాలు రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు, లేదా ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునేవారు, నరదిష్టి, నరఘోష మీకు విపరీతంగా పెరగబోతోంది. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతోటి, సోదర సోదరీమణులతోటి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి, ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది. అలాగే రుణ బాధలు మిమ్మల్ని వేధించే అవకాశం కనపడుతుంది. కుటుంబం వల్ల ఖర్చులు కానీ, కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కానీ, లేదా పిల్లల చదువుల కోసం కానీ, వివాహాల కోసం కానీ ప్రయత్నాల్లో ఖర్చులు కానీ కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గడము, చదువుకున్నది గుర్తు లేకపోవడము, వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే అశ్రద్ధ కనపడుతుంది, బద్ధకం కనపడుతుంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, మాట పట్టింపులు, ఉద్యోగ కార్యాలయాల్లో చిన్న చిన్న తగాదాలు, వివాదాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అధికారులతో జాగ్రత్త. స్త్రీలకి నమ్మక ద్రోహాలు, మోసాలు, మనశ్శాంతి లేకపోవడము, అశాంతి, అనవసరమైన ఆలోచనలు, నిందారోపణలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అనేక రకాల ఖర్చులు కనపడుతున్నాయి, మొండి బకాయిలు కనపడుతున్నాయి. ఎవరికి అప్పులు అరువులు ఇవ్వకండి. ఈరోజు ఈ రాశివారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండబోతోంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి, ఆదాయం పెరుగుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు సకాలంలో పూర్తవుతుంది. స్నేహితుల ద్వారా కూడా అనుకున్న పనులన్నీ దిగ్విజయం అవుతాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అతి కష్టం మీద ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి నూతన వైద్య విధానాల ద్వారా, లేదా మందులు మార్చడం ద్వారా, డాక్టర్లను మార్చడం ద్వారా, లేదా కొత్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనుకూలతలు కలిగి ఆరోగ్యం బాగుపడే అవకాశం కనపడుతోంది. అలాగే భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా వాహనాలు, యంత్ర పరికరాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పితృపూర్వక ఆస్తులు కలిసి వస్తాయి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అనేక రకాల కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అలాగే గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ మీకు సజావుగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి. జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే వినోద సౌఖ్యం కనపడుతోందని చెప్పచ్చు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు, అలాగే ఆకస్మిక ధనప్రాప్తి, అప్పుల బాధల నుంచి బయటపడడము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, బంధు సౌఖ్యము, ఆరోగ్యపరంగా వృద్ధి కనపడుతోంది. విద్యార్థులు కూడా చక్కని ప్రతిభ, పరీక్షల్లో ఉత్తీర్ణత, నూతన విద్యా విధానము కనపడుతున్నాయి. అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు విద్యార్థులు. ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో, సంతానంతో ఆనందం కనపడుతోంది. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్తగా వ్యాపారం చేయడం వల్ల, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు అనేక రకాల వ్యవహారాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది మీ సీక్రెట్స్ని బయటపెట్టే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. విద్యార్థులకి అనవసరమైన సబ్జెక్టులు ఎంచుకోవడం వల్ల కానీ, లేదా చదువు అర్థం కాకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే చివరిదాకా వచ్చిన మంచి అవకాశాలు మీ అంతా మీరే చేజార్చుకునే పరిస్థితులు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడడం కానీ, ఆవేశపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు.
అలాగే పరిశుభ్రంగా లేకపోవడం వల్ల, బయట ఫుడ్లు తినడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలను వారు ఆర్గాన్ పరమైనటువంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి తగ్గే అవకాశం కనపడుతోంది. అలాగే కొన్ని రకాల వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, అలాగే కొత్తగా ఏదైనా సరే విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ వాహనాల వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే కావలసిన దానికోసం లేదా మీరు పొందవలసిన దానికోసం పోరాడతారు. అలాగే ఎవరితోటైనా సరే పోరాడి మీ అనుకున్నది సాధించుకోగలుగుతారు. అయితే వితండవాదం చేయడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మీకు ఈరోజు మంచిది కాదు. ఆర్థిక నష్టాల వల్ల మనసు పాడే అవకాశం కనపడుతోంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. అప్పులు అరువులు ఎవరికి ఇవ్వకండి. డబ్బులు చేబదులు ఎవరికి ఇవ్వకండి. మీ మంచితనం వల్ల మిమ్మల్ని చాలామంది మోసం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు తీసుకునే సొంత నిర్ణయాల వల్ల కానీ, మీరు తీసుకునే గతంలో చేసుకునేటువంటి చెడు నిర్ణయాల వల్ల కానీ మీరు ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఇష్టమైన వ్యక్తుల కోసం మంచి మంచి అవకాశాలు వదులుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మనసులో ఉండే కష్ట సుఖాలు కానీ, బాధలు కానీ ఇతరులతో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తారు. మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. మీ మీద ఉన్నటువంటి దుష్ప్రచారాలు సమర్థవంతంగా తిప్పి కొట్టగలుగుతారు. అలాగే కోర్టు వివాదాల పరిష్కారము, ఆస్తి వివాదాల పరిష్కారంతో పాటుగా పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు అనుకున్నంత ఆదాయం రాకపోవడము, లేదా సంపాదన సరిపోకపోవడము, లేదా ఖర్చులు విపరీతంగా పెరగడము, ఆదాయం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు అప్పులు చేయడం వల్ల కానీ, అప్పులు తీసుకోవడం వల్ల కానీ చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా పరపురుష పరస్త్రీ వ్యామోహాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వ్యసనాల జోలికి ఎవరు వెళ్ళకండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. ఉద్యోగపరంగా అనుకున్న పనులన్నీ కూడా కొంచెం వాయిదా పడతాయి. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, మానసిక అశాంతి, కుటుంబ సభ్యులతో వివాదాలు, భర్తతోటి చిన్న చిన్న విభేదాలు కనపడుతున్నాయి. పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాలు మార్చడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనపడుతోంది. అయితే ఈ రాశివారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు ఏ పని చేసినా సరే ఇష్టంతో చేయడం వల్ల పని మీకు తొందరగా పూర్తవుతుంది. నూతన వస్త్రాలు ధరించే అవకాశం కనపడుతోంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రభుత్వ అనుమతులు, రాయితీలు, పథకాలు పొందగలుగుతారు. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి పర్మిషన్లు వస్తాయని చెప్పొచ్చు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. కష్టపడే తత్వం బాగా పెరుగుతుంది. నూతన ఒప్పందాల్లో విజయం కనపడుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. పట్టుదల, కృషి బ్రహ్మాండంగా పెరుగుతాయి. కావలసిన వాళ్ళతో ఎక్కువగా కాలం గడుపుతారు. ప్రయాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డబ్బులు దాచడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. డబ్బులు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించడంతో పాటుగా సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే చాలా శాతం రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపారాల కోసం కానీ, లేదా ఏదైనా వ్యవహారం కోసం కానీ చేసే రుణాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్య వినోద సౌఖ్యం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, మంచి ఆహారం తినడము, సమయానికి నిద్రపోవడంతో పాటుగా మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ చేయడంతో పాటుగా ఆధ్యాత్మిక పూజాది కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెండింగ్ వర్కులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి గతంలో చేసిన తప్పులు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అధికారుల యొక్క మన్నన కనపడుతోంది. మీ మీద ఉండే చెడ్డ పేరు తగ్గుతుందని చెప్పొచ్చు. నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు రుచికరమైన వంటలు వండి ఇంట్లో వాళ్ళని మెప్పించడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడము, అందం పట్ల ఆసక్తి, వస్తుప్రాప్తి, ధనప్రాప్తితో పాటుగా వస్త్రాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. నూతన అవకాశాలు, వ్యాపారపరంగా లబ్ధి కనపడుతోంది. ఈరోజు ఈ రాశివారు దత్తస్తవాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు ప్రతి పనిలోనూ విజయం కనపడుతోంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత, వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి అనుకూలతలు కనపడుతున్నాయి.
పరోపకార స్వభావం వల్ల ఆనందము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు, ఇతరులు ఏదైనా సమస్యలు ఉంటే ఆదుకోవడము, విద్యార్థులకి విద్య అర్థం కానటువంటి సబ్జెక్టు పట్ల ఆసక్తి, అలాగే అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటుగా మీ మాట తీరుతోటి పిరికి వాళ్ళను కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు అని చెప్పచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాలు, ఉద్రేకాలు తగ్గించుకుంటారు. అనేక రకాల సమస్యలు శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు, లోన్లు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీ తెలివితేటల తగ్గ పెట్టుబడులు కనపడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. శారీరక బలము, దృఢత్వము బ్రహ్మాండంగా పెరుగుతాయి. రోగాలు చాలా శాతం తగ్గుతాయి. మిమ్మల్ని ప్రేమించే వారితో సంతోషంగా కాలం గడుపుతారు. ఎక్కువ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. అందరితో కలిపి మిత్రత్వం కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. అలాగే ఆదాయం కోసం కానీ, సంపాదన కోసం కానీ, డబ్బులు జాగ్రత్తగా కూడబెట్టడం కోసం కానీ, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టడం కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ బాగా చేస్తారు. అలాగే అప్పులు తీర్చడం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల కోసం కానీ, లేదా అనేక రకాల వ్యవహారాల కోసం కానీ, లేదా గృహాలు కట్టడం కోసం కానీ, లేదా భూములు కొనడం కోసం కానీ, యంత్ర పరికరాలు, వాహనాలు కొనడం కోసం కానీ రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రేమాభిమాన ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించిన బాధ్యతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. వివాహాది శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఆన్లైన్ పరమైన విద్యల పట్ల ఆసక్తి, విదేశీ విద్యల పట్ల ఆసక్తి కనపడుతోంది. అలాగే చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులన్నీ తగ్గుతాయి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి కోపతాపావేశాలు తగ్గుతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో సఖ్యత, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, నూతన వ్యాపార లబ్ధి కనపడుతోంది. వ్యాపారాలు మార్చడం వల్ల అనుకూలతలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు మణిద్వీప వర్ణాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు ఉద్యోగపరంగా అధికారులకి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే కనపడలేదు. అనవసరమైన గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కావలసిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోపల కోపం ఉన్న ఆ కోపాన్ని దాచుకుని కొంతమంది బాధపడతారు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతాయి. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని పెట్టుబడులు పెట్టి నష్టపోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే అది నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా బయట ఫుడ్లు తినడం వల్ల, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల. అలాగే అనవసరమైన మాట పట్టింపులకి, తగాదాలకి పోతే ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్న ప్రణాళికలు ఒకటి, జరిగేది ఒకటిగా జరుగుతుంటుంది. మీరు ఏదో అవుతుంది అనుకుంటే అది ఆ పని పూర్తవక ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే నిర్ణయాల విషయాల్లో చంచల స్వభావం కనపడుతోంది. జాగ్రత్త. మూర్ఖ స్వభావం వల్ల కానీ, మొండితనం వల్ల కానీ కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి కొంచెం పెద్దల యొక్క సూచనలు, సలహాలు తీసుకోండి. చెడు గుణాలు, చెడు ఆలోచనలు, చెడు వ్యసనాల వల్ల సమస్యలు, ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు సంపద కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణబాధల ప్రభావం బాగా కనపడుతోంది. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు, తగాదాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, కొంతమందికి అయితే శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకి ఆర్థిక సమస్యల వల్ల కానీ, లేదా ఇంట్లో వివాదాల వల్ల కానీ చదువు పరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అనవసరమైన ఆలోచనలు చేయకండి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీలకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, కుటుంబ వివాదాలు కానీ మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు, నిందారోపణలు కనపడుతున్నాయి. తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో అనుకోని వివాదాల వల్ల, అనుకోని సమస్యల వల్ల ధనం నష్టపోయే అవకాశం కనపడుతోంది. కొంతమందికి ఐటీ దాడుల యొక్క ప్రభావం కనపడుతుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఈ రాశివారు లలితా చాలీసాను కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు వ్యాపారాల్లో కొంచెం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, లేదా అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు కానీ కనపడుతున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అలాగే ఫలితం తక్కువగా కనపడుతోంది. కనపడని ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అలాగే బయట ఆహారాలు తినడం వల్ల, సమయానికి ఆహారం తినకపోవడం వల్ల, లేదా ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలలో నష్టం కనపడుతుంది. కాబట్టి భూములు కానీ, గృహాలు కానీ, లేదా యంత్ర పరికరాలు కానీ, వాహనాలు కానీ అమ్మడం, కొనడం కూడా మీకు ఈరోజు పెద్దగా లాభాన్ని అయితే చేకూర్చదు.
అలాగే చిన్న చిన్న తప్పులు చేయడం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. మొండి బకాయిలు వేధింపులు కనపడుతున్నాయి. చేసే పని మీద శ్రద్ధ తగ్గడము, బద్ధకము, లేజినెస్ పెరగడము, పనులు వాయిదా వేసే తత్వం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరగడము, స్థిరాస్తి తగాదాలు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, నమ్మక ద్రోహాలు, నరదృష్టి బాగా కనపడుతోంది. ముఖ్యంగా ఈరోజు అనుకున్నంత ఆదాయం లేకపోవడము, లేదా సంపాదన సరిపోకపోవడము, లేదా అప్పులు పెరగడము, కొత్త రుణాలు చేయవలసి రావడము కనపడుతోంది. కుటుంబ సభ్యుల వల్ల అనవసరమైనటువంటి గొడవలు, లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, అశాంతి కనపడుతోంది. అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, టీచర్స్కి కొంతమంది వ్యక్తులతోటి ఇబ్బందులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా పిల్లలతో సరైనటువంటి సఖ్యత లేకపోవడము, లేదా చదువు చెప్పేటప్పుడు అనేక రకాల వ్యవహారాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువుకునేటప్పుడు తత్వ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి మీరు అనుకున్నంత శాలరీలు పెరగకపోవడం వల్ల కానీ, మీరు కష్టపడిన దానికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కానీ, ఉద్యోగాలు మారాలనే ఆలోచనలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అధికారికపరమైన ఒత్తిడి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. స్త్రీలకి మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, మనసులో కొన్ని రకాల బాధలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల అనుమానపు ఆలోచనలు, విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు వ్యాపారస్తులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అరువులు, అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. ఈరోజు అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రుద్ర కవచాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితులు, ఉద్యోగ ఎదుగుదలలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు, వస్తుప్రాప్తి కనపడుతోంది. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ పనైనా సరే మీకు తొందరగా పూర్తవుతుంది. వ్యాపారాల ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు పెట్టేవారికి కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని పూర్తయ్యేదాకా కూడా నిద్రపోరని చెప్పచ్చు. కీలక బాధ్యతలు భుజాన్ని వేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు కూడా మీరు ఖచ్చితంగా వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోంది. ఆపదలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పచ్చు. ఇతరులకి సహాయం చేయడం ద్వారా మేలు పొందుతారు. అలాగే ఓర్పు, సహనంతో వ్యవహరిస్తారు. తద్వారా మీకు అన్ని రకాల పనులు విజయం అవుతాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఈరోజు అందంగా ఉన్న వారిని ఇష్టపడతారు. అందమైన ప్రదేశాలు చూస్తారు. మీకు కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్లు చేయడం, వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. ఈరోజు ముఖ్యంగా సంపాదన కోసం తాపత్రయపడతారు. కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. కష్టపడి కూడబెడతారు. అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అలాగే అప్పులు తీర్చడానికి కానీ, కొత్త రుణాలు మంజూరు అవడానికి కానీ, కొత్తగా అప్పులు చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో పాటుగా వివాదాల పరిష్కారము, ప్రేమ వ్యవహారాల అనుకూలతలు, అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశాలు, విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామం పట్ల ఆసక్తి పెరగడము, మెడిటేషనము, ధ్యానము లాంటి చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగ కార్యాలయంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగ ఎదుగుదల, అనుకూలతలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతాన సౌఖ్యము, వస్తుప్రాప్తి, అనుకున్న కార్యాలు విజయము, ప్రేమించిన వాళ్ళతో కలయిక, కుటుంబంలో అన్యోన్యత కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి, అనుకూలతలు, అలాగే వ్యాపార లాభాలు కూడా కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు వెంకటేశ్వర వజ్ర కవచాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు పుస్తక పఠనం వల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎవరినైనా ప్రపోజ్ చేద్దామంటే ప్రేమించిన వాళ్ళకి అనుకూలతలు ఉన్నాయి. వివాహం కుదరని వాళ్ళకి వివాహ యోగ్యత, కుటుంబ సఖ్యత, ప్రేమించిన వాళ్ళు కలవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇష్టమైన వాళ్ళతో కోరికలు తీర్చుకోవడము, ప్రయాణాలు చేయడము, డబ్బులు వృధా చేయకుండా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయడము, ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందరితోటి కలిపి గొడవ గోళ లేకుండా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు. అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇష్టమైన వాళ్ళను కలుస్తారు. సమాజ సేవ ద్వారా గుర్తింపు పొందే అవకాశం బాగా కనపడుతోంది. సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఈరోజు మీకు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఎక్కడ దాచాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ప్రయత్నం చేయొచ్చు. స్నేహితుల నుంచి ధనప్రాప్తి కనపడుతోంది. ప్రముఖులతో పరిచయం వల్ల ఆనందము, వాహన యోగము, గృహయోగము, భూయోగము ఎక్కువగా కనపడుతున్నాయి.
కాబట్టి ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్ కానీ వ్యవహారాల్లో కానీ అనుకూలతలు కనపడుతున్నాయి. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు, గృహంలో సౌఖ్యం కనపడుతోంది. అలాగే ఆదాయం కోసం ఎక్కువ మార్గాలు అన్వేషించుకోవడంతో పాటుగా కష్టపడి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే తొందరగా అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేయడము, కావలసిన రుణాలు మంజూరు అవడము, వ్యాపారపరంగా కానీ గృహాల కోసం కానీ చేసే రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత, విడిపోయిన బంధువులు కలవడము, కుటుంబ సభ్యులతోటి ఆస్తి వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మంచి ఆహారం తినడం, సమయానికి నిద్రపోవడంతో పాటుగా ఈరోజు వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు విద్యార్థులకు కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానంతో ఆనందము, అలాగే అనేక రకాల వ్యవహార పట్ల దృష్టి, మీ మీద మీకు నమ్మకాన్ని పెరగడం, కొత్త విషయాల పట్ల ఆసక్తి, ఏదైనా సాధించడానికి తపన బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా విశేష ధర ప్రాప్తి, నూతన వ్యాపార లాభాలు, వ్యాపారాల్లో మార్పులు, అనుకూలతలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ రాశివారు మంగళ చండికా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. పంచమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు వ్యసనాలు ఉన్న వారికి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీలో కొంచెం కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ముఖ్యంగా బాధ్యత లేకపోవడం వల్ల, ఖర్చులు పెరగడం వల్ల, లేదా ఆదాయానికి సంబంధం లేని ఖర్చుల వల్ల, అప్పులు చేసి వస్తువులు కొనడం వల్ల ఎక్కువ ప్రమాదాలు, ఇబ్బందులు, నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసరమైనటువంటి పనులు చేయడం కానీ, సమయం వేస్ట్ చేసుకోవడం కానీ, లేదా అనుకున్న పనులు సమయానికి చేయకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప అనవసరమైన ఖర్చులు పెడితే ఇబ్బందులు పడతారు. వాహనాలు మార్చేటప్పుడు, యంత్ర పరికరాలు మార్చేటప్పుడు కానీ, నూతన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, గృహాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగపరమైన ఇబ్బందులు, విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. మంచివారిని అపార్థం చేసుకోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, అనవసరమైన గొడవలు, ఇంట్లో అనవసరమైనటువంటి అనుమానపు ఆలోచనల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే కావలసిన వాళ్ళు మీకు దూరం అవుతారు. అలాగే వ్యాపారాల్లో కూడా వ్యవహారాలు పెద్దగా ముందుగా సాగే అవకాశాలు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అనేక రకాల ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఏదో కారణంగా విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం గణపతిని ఆరాధన చేసుకోండి. వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. శ్రమ పెరుగుతుంది, ఫలితం తగ్గుతుంది. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులకి చికాకులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పనిభారం బాగా పెరుగుతుంది. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతోంది. ఆదాయం నిలకడగా లేకపోవడం వల్ల, అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా అప్పులు చేయవలసి రావడము, లేదా అప్పులు చేసి ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి. విద్యార్థులకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషణ వల్ల కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, నమ్మక ద్రోహాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో సహ ఉద్యోగులతో విభేదాలు, అధికారులతో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు కానీ, కుటుంబంలో విలువ తగ్గడం కానీ, అనుమానపు ఆలోచనలు కానీ, నిందారోపణలు కానీ కనపడుతున్నాయి. వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారస్తులకి ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకుని వ్యాపారాలు చేయాలి. ఈరోజు ఈ రాశివారు నారాయణ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. కాబట్టి డబ్బుల విషయంలోనూ, ఆదాయం విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, నూతన అవకాశాలు చేజారడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యాలు, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోవడం వల్ల చాలా మంచి అవకాశాలు మీకు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, చేబదులు ఇవ్వడం కానీ మంచిది కాదు. సంతకాల విషయంలో జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతూ ఉన్నాయి. చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల కానీ, వ్యసన పరులతో తిరగడం వల్ల కానీ ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకునే వాళ్ళు, మిమ్మల్ని పాడు చేద్దామనుకునే వాళ్ళు పెరిగిపోతారు. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వ్యక్తులతోటి, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరిని కూడా విమర్శించడానికి ప్రయత్నం చేయకండి. మీకు సంబంధం లేని గొడవల్లో తల దూరిస్తే ఇరుక్కుపోతారు.
అనవసరమైన విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం కానీ లేదా సమయానికి ఆహారం తినకపోవడం వల్ల కానీ అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే తప్పుడు నిర్ణయాలు కానీ తప్పుడు పెట్టుబడులు కానీ బెట్టింగ్లు స్కాములు వాటి జోలికి మాత్రం వెళ్ళడం మంచిది కాదు. ఈరోజు ముఖ్యంగా షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు. ముఖ్యంగా సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైన వస్తువులు కొనడం వల్ల రుణాలు పెరిగే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కానీ మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ కుటుంబ సమస్యలు నెత్తి మీద పడడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. బయట ఫుడ్లో తినడానికి ప్రయత్నం చేయకండి. విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల కానీ లేదా చెడు వ్యసనాల వల్ల కానీ సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రుల మాట వినకపోవడము, కాలేజీలో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఆలస్యము, ఉద్యోగపరంగా అనుకున్నంత ఎదుగుదల లేకపోవడము ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యామోహాలు, నడునొప్పులు, మెడనొప్పులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా నమ్మక ద్రోహాలున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు కార్తవీర్యార్జున స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరైనా సమస్యలు ఇబ్బంది పడుతున్నప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము, లేదా కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పెరిగిపోవడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా గాలులు, సోళ్ళు, దయ్యాలు, భూతాలు ఇలాంటివి ఎవరైనా అనుమానపు ఆలోచనలు, లేదా ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి మీకు కావలసినటువంటి ఏ యంత్రానికి అయినా సరే ఆ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కాస్త అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.